హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఏంటి ఏకాదశి కంప్లీట్ అయిపోయాక తొలి ఏకాదశి శుభాకాంక్షలు అంటున్నాను, చూస్తున్నారా? ఈ వీడియో వచ్చేసి టుడే మార్నింగ్ దండి. ఈ టెంపుల్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ శ్రీనివాసగిరి కాలనీ అండి. అదేంటో ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తే నిజంగా తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ అయితే వస్తుందండి. స్వామివారి దర్శనం చేసుకుంటే తిరుపతి వెళ్ళిచ్చినట్టయితే అనిపిస్తుందండి. చూసారా, లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. టోటల్ మెట్లు అయితే 2000 ఉంటాయండి. 2000 మెట్లు అయితే ఉంటాయి. మనం కింది నుంచి 2000 మెట్లు అయితే ఎక్కి పైకి రావాలండి. 2000 మెట్లు అయితే ఎక్కి పైకి రావాలన్నమాట. ఇక్కడైతే పైన టెంపుల్ అండి. ఇది వచ్చేసి ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారండి. ఎందుకంటే ఈరోజు తొలి ఏకాదశి పండుగ కాబట్టి చాలా మంది అయితే వచ్చారండి టెంపుల్లోకి. నేను రాక 3 ఇయర్స్ అవుతుందండి. 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చానండి. లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ సేమ్ తొలి ఏకాదశి రోజే వచ్చానండి. తర్వాత ఇప్పుడు వచ్చానమాట. 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తం కింద అనమాట. నేను మా అన్నయ్య ఇద్దరం వచ్చామండి. పిల్లలకి స్కూల్ ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. మా హస్బెండ్ ఏమో తన వర్క్ మీద తను వెళ్ళిపోయారనమాట. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో? పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు, ఫుల్ రష్ ఉన్నారు. ఈరోజు ఏకాదశి కాబట్టి చాలా మంది వచ్చారండి. మనమైతే ఫస్ట్ కింద వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవాలన్నమాట. కొండ ఎక్కే ముందు వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవాలండి. స్వామి అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ నుంచి 2000 మెట్లు అయితే ఉంటాయండి. ఈ 2000 మెట్లు అయితే పైకి వెళ్ళాక స్వామివారిని దర్శించుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కరూ ఎక్కుతూనే ఉంటారనమాట. ఎంత పెద్ద ఏజ్ ఉన్నా కూడా స్వామివారిని దర్శించుకోవాలని ఎలా వెళ్తూ ఉంటారో చూడండి. అది కాకుండా మోకాలతో ఎక్కే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకొకటి, ఇలా పసుపు కుంకుమ ఎందుకంటే స్వామివారిని ఏమన్నా కోరుకున్నా కూడా ఆ కోరికలు అనేటివి నెరవేరితే హస్బెండ్ అండ్ వైఫ్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మెట్లకి పసుపు కుంకుమ అనేది 2000 మెట్లకైతే కింది మెట్టు దగ్గర నుంచి పైన మెట్టు వరకు అయితే అలా స్వామివారికి అయితే పెట్టుకుంటూ వస్తారండి. భార్యాభర్తలు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు కలిసి అలా అయితే పెడతారనమాట. ఇవి వచ్చేసి స్టెప్స్ అనమాట ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లల్లో అప్లోడ్ చేశాను. స్కిప్ చేయకుండా అయితే చూసారో లేదో నాకైతే తెలియదు. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య అండి. మా అన్నయ్య ఫస్ట్ 400 వరకు నడుచుకుంటూ వచ్చారు. తర్వాత మిగతా 1600 అయితే మోకాళ్ళతో ఎక్కారండి. స్వామివారిని 1600 మెట్లయితే నేను మోకాళ్ళతో ఎక్కుతాను మొక్కుకున్నారంట. మోకాళ్ళతో అయితే వచ్చారండి. ఇక్కడ నుంచి స్వామివారి దగ్గరకు మోకాళ్ళ వరకు నడుచుకుంటూ వెళ్ళారనమాట. ఇగో ఇలా ఫ్రెండ్స్ హస్బెండ్ అండ్ వైఫ్ అయితే ఇలా పసుపు కుంకుమ అయితే పెడతారు స్వామివారికి. ఇక్కడ అసలు ఫస్ట్ స్టార్టింగ్ 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఇవి మోకాళ్ళ మెట్లు అనమాట. ఇక్కడ నుంచి ఎక్కేవాళ్ళండి. 21 ఏమో ఉంటాయి అనుకుంటా నాకు తెలిసినంత వరకు. కానీ ఇప్పుడు చాలామంది కింది నుంచి ఎక్కడం లేకపోతే ఒక 1600 అట్లా ఎక్కడం అయితే స్టార్ట్ చేశారండి. మా అన్నయ్య అయితే 1600 మెట్లు మోకాళ్ళ మీద అయితే ఎక్కారండి. ఇక్కడ వచ్చేసి పైన కొండ పైన లొకేషన్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని స్వామివారిని అయితే మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకున్నాక లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడ వచ్చేసి పుట్ట అండి. ఈ పుట్ట దగ్గర ఈరోజు ఇక తొలి ఏకాదశి కాబట్టి చాలామంది పిండి దీపాలు పెట్టారు. అలాగే పసుపు కుంకుమ వేసి అగరబస్తులు అయితే వెలిగిస్తారండి ఇక్కడ స్వామివారి దగ్గర దర్శించుకోవడానికి. అలాగే వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదు అనేసి అందరికీ ఫుడ్ ఏర్పాటు కూడా చేశారండి. భోజనాలు కూడా పెడుతున్నారు. నిజంగా ఇంతమందికి ఏర్పాటు చేస్తున్నారు. ఒక 2000 అబోవ్ ఉంటారండి. ఇంతమందికి ఫుడ్ అన్నదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే కోరుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి గాలి గోపురం అండి. ఇది నేను స్టార్టింగ్లోనే చూపెడదాం అనుకున్నాను, బట్ చూపెట్టలేదు. 400 స్టెప్స్ తర్వాత గాలి గోపురం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ గాలి గోపురం అనమాట. గాలి గోపురం దాని కింద నుంచి వెళ్తే ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అని అయితే మనమైతే నమ్ముతాం కదా ప్రతి ఒక్కరం కదా. ఇక లొకేషన్ బాగుంది కదా, మన వాళ్ళందరూ దర్శనం కంప్లీట్ అయిపోయాక ఫొటోస్ అయితే ఇలా అయితే తీసుకుంటారనమాట ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియోలు తీస్తానండి. వీళ్ళంతా వచ్చేసి సేవకులు అనమాట. స్వామివారికి సేవ చేస్తారనమాట. సేవకులు ప్రతి ఒక్కరు అందరూ తిన్నాక లాస్ట్కి వాళ్ళైతే తింటున్నారండి. మాది కూడా లాస్ట్ వరకు అయిపోయింది. ఎందుకంటే ఇక అన్నయ్య మోకాళ్ళ మెట్లు ఎక్కారు కాబట్టి మాది కూడా లాస్ట్ అయిందండి.
ఇలా వీళ్ళైతే సేవకులు అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే భోజనాలు వడ్డిస్తున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, ఈవినింగ్ 5 వరకు అయితే ఉంటుందంట అండి. ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తున్నారు. లొకేషన్ పైన మొత్తం అడవేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, స్వామివారిని దర్శించుకోండి. ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నా కదండి వీడియోలో, ఇక్కడైతే స్వామివారు ఉంటారనమాట. ఈ గృహలో అయితే స్వామివారు ఉంటారు. ఈ గృహలో అయితే స్వామివారు ఉంటారు. వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారండి. ఇక్కడ నుంచి ఇక ఫోన్ తీసుకెళ్ళకూడదు అన్నారు. అందుకే నేను ఇంకా వీడియో అయితే తీయలేదండి. ఫోన్ అనేది ఇక్కడ పెట్టేసి వెళ్ళాలంటే అక్కడ పెట్టేశాను అనమాట. ఇక లోపలికి ఫోన్ తీసుకెళ్ళకూడదు అన్నారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా వీడియో తీసుకుంటాను. వాళ్ళకి తెలియకుండా అయినా వీడియో తీస్తానండి. అది ఈ వీడియో మంచిగా పోతే, మంచిగా రీచ్ వస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే వీడియో తీసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మాది దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం ఫోన్ తీసుకున్నాం అనమాట. చూసారా టెంపుల్ ఇక్కడ స్వామివారు ఉంటారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే నేను వీడియో తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ స్టెప్స్ దిగుతూ కిందికి వెళ్ళాలి. అక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఇటు సైడ్ నుంచి వస్తారండి. దర్శనం కంప్లీట్ అయిపోయాక ఇటు నుంచి వెళ్తారనమాట. కోతులు అయితే ఫుల్ కోతులు ఉంటాయి. అండ్ కానీ ఒక్కటి ఎవరిని ఏమి అనవండి, కోతులైతే అన్ని కోతులున్నా కూడా ఎటువంటి భయం అయితే అస్సలు ఉండదనమాట. స్వయంగా స్వామివారు వెలిసారంట అండి. ఇక్కడ శ్రీనివాసగిరి కాలనీ అని ఎప్పుడో పేరు వచ్చింది. స్వయంగా స్వామివారు ఇక్కడ వెలిసారంట. వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ వెలిసారంట అండి. ఓం నమో వెంకటేశాయ నమః. ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయాక ఇలా అయితే వస్తున్నారండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇక్కడ లోపల టెంపుల్ ఉంటుంది, స్వామివారు ఉంటారనమాట. అయ్యగారు ఉన్నారు చూసారా, ఇక్కడైతే స్వామివారు ఉంటారు. వీడియో తీయొద్దు అంటున్నారు. అక్కడైతే ఉంటారండి, స్వామివారు ఉంటారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే నేను ఖచ్చితంగా తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మా అన్నయ్య అయితే ఇక్కడ మెంబర్ అండి. తను రాబట్టి కూడా 15 ఇయర్స్ అవుతుంది అనుకుంటా టెంపుల్కి. ప్రతి వారం వస్తారు, ప్రతి సాటర్డే వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయినా ఈ టెంపుల్ దగ్గర అయితే మెంబర్ అలా ఇలా అని ఏం లేదండి. ప్రతి ఒక్కరు భక్తులే, ప్రతి ఒక్కరికి ఒకటే రెస్పెక్ట్ అనమాట. అలా ఉంటుంది టెంపుల్ దగ్గర. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ అనమాట లోపలైతే స్వామివారు ఉంటారండి. అసలు ఆ స్వామివారిని చూస్తే మనం కింద నుంచి ఎలా వచ్చినా, ఎంత నొప్పులతో వచ్చినా అన్నీ పోతాయండి. అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మనసుకైతే ప్రశాంతంగా ఉంటుందండి. లొకేషన్ అయితే ఇలా అండి. చూసారా, మొత్తం ఇలా రాళ్ళతో అయితే ఉంటుంది. అనకూడదు అలా అంటున్నా, సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇలా అయితే ఉంటుందండి. మాదైతే కంప్లీట్ అయిపోయింది. ఇక వెళ్దామని మళ్ళీ ఒకసారి మీకోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే వీడియో తీశాను. అసలు నిజంగా నేను వీడియో తీస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదండి. జస్ట్ ఓన్లీ షార్ట్సే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ మా అన్నయ్య అక్కడికి వచ్చాక లాంగ్ వీడియో తీసుకో, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం కదా రావడం ఇక్కడికి, లాంగ్ వీడియో అయితే తీసుకో అన్నారు. ఎంతసేపు ఎన్ని షార్ట్స్ అన్ని అప్లోడ్ చేస్తావు, లాంగ్ వీడియో తీసుకొని పెట్టుకో, స్వామివారిది ఖచ్చితంగా పోతుందని మా అన్నయ్య చెప్పారండి. అనంత పద్మస్వామి అండి. ఇక్కడైతే ఇలా ఉన్నారు. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్, ఈ వాతావరణం, స్వామివారి దర్శనం చాలా బాగుంటుంది. దగ్గరలో ఎవరన్నా ఉంటే వచ్చి స్వామివారిని దర్శించుకోండి. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఈ టెంపుల్కి వచ్చారా, ఈరోజు ఈ తొలి ఏకాదశి రోజు ఎవరన్నా వచ్చారా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా నా పిచ్చి కాకపోతే కానీ ఈ వీడియో ఇక్కడ వరకు ఎవరన్నా చూస్తారా? ఎవరు చూడరు నాకు తెలిసినంత వరకు. అందరూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. లేకపోతే అక్క మేము చూసినామని కామెంట్ పెడితే చూసినట్టు. ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇలా తెలుసా, ఇలా ఎందుకు పెడతారో తెలుసా అండి? ఇగో ఇక్కడ ఇలా అయితే ఎందుకు పెడతారో తెలుసా ఫ్రెండ్స్? నేనైతే ఒక అమ్మమ్మనైతే అడిగానండి. తను ఏమన్నారంటే, మనసులో కోరికలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. అది కాకుండా మనం ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇలా పెట్టుకుంటే ఆ కోరిక అనేది నెరవేరుతుంది అన్నారు. ఎవరి నమ్మకం వాళ్ళదే. నేను కూడా పెట్టానండి. ఫస్ట్ ఎక్కేటప్పుడు షార్ట్ వీడియోస్ చూసే ఉంటారు మీరు. ఎక్కేటప్పుడు ఒక్కొక్కరు ఎంత బాధేం లేదు స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు. కాకపోతే ఎండ కూడా బాగుందండి ఈరోజు, మస్తు ఉడకపోత కూడా ఉంది. దిగేటప్పుడు చూడండి ఎంత హ్యాపీగా దిగుతున్నారో. నిజంగా చిన్న పిల్లలు ఎక్కేటప్పుడు కూడా చిన్న పిల్లలే ఎక్కారండి. వాళ్ళని ఎవ్వరు ఎత్తుకోలేదు. అది వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నాకు చెప్పిన కదా వీడియో తీయాలనే ఆలోచన లేదు. పైకి వెళ్ళాక మా అన్నయ్య వీడియో తీసుకోమంటే తీసుకున్నానండి. నిజంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, నచ్చకపోయినా కూడా లైక్ ఇవ్వండి. ఓం నమో వెంకటేశాయ. ఆ స్వామివారు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో సపోర్ట్ చేస్తే ఇంకా మరెన్నో వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ సో మచ్.